Hello guys, namaste. Welcome back to my channel, Uday Explorer. Hope you guys all are doing good. ఈరోజు సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసిన. ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ని కొత్త ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా కొట్టండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. నేను ఈ వీడియోలో చాలా పురాతనమైన దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. అదేదో కాదు, మన తెలంగాణలో యాదాద్రి డిస్టిక్ లో ఉన్న కొలనుపాకలో సోమేశ్వర దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేశాను. మీకు కూడా దేవాలయాన్ని చూపిస్తా పదండి. టెంపుల్ ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడి బొమ్మ, అలాగే ఇక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. పక్కన చూసుకుంటే చక్రాలు కూడా ఉన్నాయి, రౌండ్ గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ శిథిలావస్థం అయిపోయినాయి. ఇది ఏంటంటే అప్పటి రాజులు ఇక్కడ ప్రమాణం చేస్తుండేనంట. ప్రమాణం చేసే ప్లేస్ ఇక్కడ వినాయకుడి బొమ్మ. అలాగే ఇక్కడ ఇంకా జట్కా బండిలు కూడా నడుస్తున్నాయి. ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. ఇదే మనకు టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గైస్. ఇది కళ్యాణ చాళుక్యులు తర్వాత కాకతీయులు కూడా పరిపాలించినప్పుడు ఇది కట్టారు టెంపుల్ ని. ఇక్కడ చూసుకుంటే మనకు ముందు జైన్ మతానికి చెందిన మహావీరుడు ఉన్నాడు. ఈయననే జైన్ మతానికి చెందిన మహావీరుడు. అలాగే ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకు ఒక స్తంభం ఉంది పెద్దది, మీద డిజైన్ కూడా ఉంది. ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ మొత్తం ఇది మ్యూజియం అన్నమాట. ఇందులో మనకు పురాతనమైన విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నీకు. ఇక్కడ వినాయకుడు ఇంకా దేవత విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు, చూడండి. అంతా మ్యూజియమే గైస్. వచ్చేసి టెంపుల్ ది సెకండ్ ఎంట్రన్స్. ఇది మనం మెయిన్ గేట్ లో నుండి వచ్చింది ఫస్ట్ ఎంట్రన్స్, ఇది సెకండ్ ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే మనకి ఇట్లా విగ్రహాలు కొన్ని శిథిలావస్థమైనవి మొత్తం కనిపిస్తాయి. ఇక్కడ స్తంభాలు చూసుకున్నట్టయితే కొన్ని డిఫరెంట్ డిజైన్ తో ఉన్నాయి, కొన్ని నార్మల్ గా ఉన్నాయి, చూడండి. ఇక్కడ శివలింగాలు, అలా దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. లోపల మనకు వీరభద్ర స్వామి దేవాలయం ఉంది. మనం వీరభద్ర స్వామి దేవాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. మీరు కూడా దర్శించుకోండి వీరభద్ర స్వామిని. వీరభద్ర స్వామి దర్శనం అయిపోయాక బయటకు వస్తే మనకు రైట్ సైడ్ లో ఇక్కడ ఇంకో శివాలయం కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే బయట నందీశ్వరుడు. లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు మొత్తం టెంపుల్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ శివలింగం కూడా ఉంది, ఇంకా పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. శివలింగం వెనకాల మనకు కాలభైరవుడి విగ్రహం కూడా ఉంది. శివలింగాన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక మనకి ఇది ఫోర్త్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది టెంపుల్ కి మొత్తం 7 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది బయట నార్మల్ టెంపుల్ చూసుకుంటే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, చూడండి మీరు. ఇది మెయిన్ టెంపుల్. ఇది మెయిన్ టెంపుల్ ఎలా ఉందో బయట నుండి చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం కోటి శివలింగాలు ఉన్నాయన్నమాట, మొత్తం కొలనుపాకలో. ఇక్కడ 18 మతాలకు 18 టెంపుల్స్ ఉన్నాయన్నమాట శివుడివి. అన్ని మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి, ఎక్కడెక్కడ శిథిలావస్థం అయిపోయినాయి. ఇక్కడ చూసుకుంటే 2 నంది, ఎక్కడ చూసినా మొత్తం శివలింగాలు, నందీశ్వరులు, ఇంకా వేరే దేవుడి విగ్రహాలు కూడా కనిపిస్తాయి. అంతా మెయిన్ టెంపుల్ బయట సైడ్ నుండి. గుడి పైన చూసుకున్నట్టయితే 5 కలర్స్ జెండా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి వెళ్దాం పదండి. మనము మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకు ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు పెద్ద నందీశ్వరుడు ఉన్నాడు. నందీశ్వరుడు ముంగట మనకు బ్రహ్మసూత్ర శివలింగం ఉంది. ఇక్కడ మీరు కూడా దర్శించుకోండి. అలా గుడి చూసుకున్నట్టయితే మొత్తం వరంగల్ 1000 స్తంభాల గుడిలాగా అనిపిస్తుంది కొద్దిగా, చూడండి. మొత్తం చాలా పిల్లర్స్ ఉన్నాయో. ఇవి శివుడి పాదాలు. ఇక్కడ మెయిన్ టెంపుల్కి వచ్చేసి మనకు 7 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఇది 6వ ద్వారము. 6వ ద్వారంలో మనకు బ్రహ్మసూత్ర శివలింగం ఇంకా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి మనం 6వ ద్వారం దాటాము. ఇక్కడ మనకు శివుడు ఇంకా నందిదేవుడు ఉన్నారు. ఇది ఇప్పుడు గర్భగుడి అన్నమాట. ఇది ఇక్కడ శివలింగం ఉంది. శివలింగం వెనకాల ఉంది శివుడు కాదు, అయినా శ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు ఆ శివలింగం నుండి ఉద్భవించారన్నమాట.
ఉద్భవించి తన సిద్ధాంతాన్ని బోధించి మళ్ళీ 1000 సంవత్సరాల తర్వాత అదే శివలింగంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చూసుకుంటే మనకు నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు ఎక్కడైనా సపరేట్గా అనిపిస్తాయి కానీ ఇక్కడ ఒకటే రాయి మీద చెక్కారు. ఇక్కడ చండీ అమ్మవారు ఉన్నారు. చండీ అమ్మవారు చాలా పవర్ఫుల్. ఇక్కడ మల్లికార్జున స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ మనకు కాలభైరవ స్వామి గుడి కూడా ఉంది. దర్శించుకోండి కాలభైరవుని మీరు. మనం బయటికి వస్తే మనకు ఇక్కడ కోటి శివలింగాల టెంపుల్ ఉంది. లోపలికి వెళ్ళి కోటి శివలింగాన్ని దర్శించుకుందాం. ఇక్కడ శివలింగంకి డాట్స్ ఎందుకు ఉంది అని అంటే, ఈ శివలింగానికి మొత్తం 1000 శివలింగాలు ఉన్నాయి. ఆ డాట్స్ కూడా శివలింగాలే. అలా ఎందుకు చెక్కారని అంటే, అప్పటి రాజు ఇక్కడ ఒలనుపాకలో మొత్తం కోటి శివలింగాలు ప్రతిష్టాపించాలని అనుకున్నారు. కానీ సమయం కుదరక ఇంకా 1000 లింగాలు తక్కువ పడడంతో కోటి లింగాలకు ఒకే లింగానికి అలా 1000 లింగాలు చెక్కించారనమాట. ఇక్కడ బయటికి వస్తే మనకు ఇంకో శివాలయం కూడా ఉంది. చెప్పాను కదా 18 మతాలకు 18 శివలింగాల దేవాలయాలు కట్టించారు అని. ఏ మతానికి చెందిన వారిదో తెలియదు కానీ ఇక్కడ ఇంకో శివాలయం కూడా ఉంది. అలాగే ఇలా కొలనుపాకలో ఇలా 18 శివాలయాల టెంపుల్లు ఉన్నాయి. ఇట్లా లోపలికి వెళ్దాం పదండి. ఈ కొలనుపాకలో ఉన్న అన్ని శివాలయాల కన్నా ఈ శివాలయం కొంచెం భయంకరంగా ఉంది. ఇక్కడ ఒక దీపం లేదు, లైట్ కూడా లేదు. లోపలికి వెళ్ళాలంటే కొద్దిగా భయం అనిపించింది లోపల ఏముంటాయో అని. ఇక్కడ చూసుకుంటే మొత్తం చీకటే ఉంది. ఇక్కడ శివలింగానికి పూజ కూడా చేశారు. పైన చూసుకుంటే మొత్తం చీకటే ఉంది. ఇక్కడ శివలింగాన్ని దర్శించుకొని మనం ఇప్పుడు బయటికి వెళ్దాం. మీరు కూడా దర్శించుకోండి శివలింగాన్ని. శివలింగాన్ని దర్శించుకొని బయటికి రాగానే ఇక్కడ మనకు పెద్ద స్తంభం కనిపిస్తుంది. ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్దాం పదండి. ఇదే మ్యూజియంలో మనకు అన్ని పురాతనమైన విగ్రహాలు అవి కనిపిస్తాయి. ఏ సెంచరీలో దొరికాయి మొత్తం అలా రాసి పెట్టారు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు. మనము మీకు చూపిస్తా ఆగండి. ఇక్కడ శివపార్వతులు ఉన్నారు. ఈ విగ్రహం ఎప్పుడు దొరికిందంటే 10th సెంచరీలో దొరికింది మనకు. ఇక్కడ శివలింగం ఉంది. అలాగే ఇక్కడ కుబేర స్వామిది 9th to 10th సెంచరీలో దొరికింది మనకు. అలా ఇక్కడ శివపార్వతులు వాళ్ళు, ఇది కూడా 10th సెంచరీ ADలో దొరికింది. ఇక్కడ చాముండా అమ్మవారు. ఇక్కడ చూసుకుంటే మనకు విష్ణుమూర్తి, ఇది 12th సెంచరీలో దొరికింది మనకు. ఇక్కడ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి మనకు. ఏ సెంచరీలో దొరికాయి అవన్నీ ఇక్కడ రాసి పెట్టారు మనకు. ఇక్కడ చూసుకోవచ్చు మనం. బోర్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ రాముడి విగ్రహం కూడా ఉంది, కోదండ రాముడు. చూడండి 16th సెంచరీ AD ఇది. ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ 12th సెంచరీ. చూడండి శివ విగ్రహం 11th సెంచరీ AD. మనకు ఈ శివాలయము స్పెషాలిటీ ఏంటంటే, మనకు 5 శక్తిపీఠాలు ఉంటాయి కదా. కొలనుపాక సోమేశ్వర ఆలయము మనకు ఫస్ట్ శక్తిపీఠం, అంటే ప్రైమరీది అనమాట. చూసుకున్నట్టయితే మనకు ఏ రాజు ఏమేమి పాలించాడు, ఎలా పాలించాడు అన్ని శాసనాలు ఇక్కడ రాయి మీద చెక్కారనమాట. ఇక్కడ శివుడు, సూర్యచంద్ర విగ్రహాలు అవన్నీ చెక్కారు శాసనాలు. ఏ రాజు ఎలా పరిపాలించాడు, ఏం చేశాడు అదంతా ఇది రాశారనమాట. ఇక్కడంతా కళ్యాణ చాళుక్యుల నుండి కాకతీయుల రాజుల వరకు అలా ఎలా రూలింగ్ చేశారో అదంతా ఇలా శాసనాలు రాసుకున్నారు ఇలా రాయి మీద. చూడండి మీరు కూడా. ఫస్ట్ మనకు 5 శక్తి పీఠాలు అని చెప్పాను కదా. ఫస్ట్దేమో కొలనుపాక సోమేశ్వర ఆలయము, సెకండ్ ఉజ్జయిన్ మహాకాల్, థర్డ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి, 4th కేదార్నాథ్, తర్వాత లాస్ట్ కాశీ విశ్వేశ్వర ఆలయం. ఈ 5 శక్తి పీఠాలలో ఫస్ట్ ప్రైమరీ శక్తిపీఠము కొలనుపాకది సోమేశ్వర ఆలయం. కొలనుపాక సోమేశ్వర ఆలయంలో మనకు శివలింగం 4000 సంవత్సరాల కింద స్వయంభుగా వెలిశాడనమాట. 4000 సంవత్సరాల కింద స్వయంభుగా వెలిశాడు. అదే శివలింగంలో నుండి మనకు శ్రీ జగద్గురు రేణుకాచార్యుల వారు ఉద్భవించారు. రేణుకాచార్యుల వారు ఉద్భవించి 1000 సంవత్సరాలు తన సిద్ధాంతాన్ని బోధించుకొని మళ్ళీ అదే శివలింగంలోకి వెళ్ళిపోయారనమాట. ఇక్కడ చాలా రాజులు పరిపాలించారు కాబట్టి చాలా శాసనాలు ఉన్నాయి. ఇదంతా మ్యూజియమే గైస్. ఇది నేను మొత్తం చూపెట్టలేదు ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుందని. మీరైతే తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బయటకు వస్తే మనకు గుండం ఉంది చూడండి, చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మనం మెయిన్ టెంపుల్ నుండి బయటకు వస్తే మనకు ఇక్కడ ఇంకో శివాలయం కనిపిస్తుంది. అయితే మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అయితే పైన గోపురం కానీ మనకు గుడిలో నుండే చెట్లు పుడుతున్నాయి చూడండి.
గుడి మీద చెట్లు ఉన్నాయి మొత్తం, అదే రాళ్ళల్లో నుండి పుట్టాయి. ఇదైతే ఇంకా డేంజర్ ఉంది ఇది గుడి. ఇక్కడ బయట నంది, ఇక్కడ పాము పుట్టలు కూడా పుడుతున్నాయి గుడిలో చూడండి. ఇక్కడ శివలింగం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే నాకు కొంచెం ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.